ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ తన తొలి వెబ్ సిరీస్తో డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. రోస్లిన్ సీక్రెట్ స్టోరీస్ అనే ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లో సంజన దీపు, హకీం షా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దృశ్యం ఫేమ్ మలయాళ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఫస్ట్ టైం ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మలయాళ వెబ్ సిరీస్కు రోస్లిన్ సీక్రెట్ స్టోరీస్ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ వెబ్ సిరీస్కు షో రన్నర్గా మాత్రమే జీతూ జోసెఫ్ వ్యవహరిస్తోన్నాడు. రోస్లిన్ వెబ్ సిరీస్ జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కాబోతోంది. మలయాళంలో రూపొందుతోన్న ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానున్నట్లు చెబుతోన్నారు. రోస్లిన్ సీక్రెట్ స్టోరీస్ వెబ్ సిరీస్కు సుమేష్ నందకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్తోనే డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తోన్నాడు సుమేష్. రోస్లిన్ వెబ్ సిరీస్లో సంజన దీపు, హకీం షా లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. అడవి మధ్యలో ఉన్న రిసార్ట్లో బ్యాచ్లర్ పార్టీ చేసుకోవడానికి కొందరు ఫ్రెండ్స్ వస్తారు. అక్కడ వారికి ఎలాంటి విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి? ఆ రిసార్ట్ మిస్టరీ ఏమిటన్నదే ఈ వెబ్ సిరీస్ కథ. రోస్లిన్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. జూన్ నెలాఖరున ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన దృశ్యం మూవీ మలయాళంలోనే ఇండియన్ సినిమా హిస్టరీలోనే బెస్ట్ థ్రిల్లర్ మూవీస్లో ఒకటిగా నిలిచింది. మోహన్లాల్ హీరోగా 3.5 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ 65 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మలయాళంలో 50 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఫస్ట్ మూవీగా నిలిచింది. తమిళం, కన్నడ, హిందీతో పాటు కొరియన్, జపాన్ భాషల్లోకి దృశ్యం మూవీ రీమేక్ అయింది. దృశ్యం సినిమాకు సీక్వెల్గా దృశ్యం 2ను తెరకెక్కించి పెద్ద విజయాన్ని అందుకున్నాడు జీతూ జోసెఫ్. ప్రస్తుతం దృశ్యం ఫ్రాంచైజ్లో 3వ పార్ట్ రాబోతోంది. దృశ్యం 2 తెలుగు రీమేక్ ద్వారా దర్శకుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు జీతూ జోసెఫ్. చివరగా, జీతూ జోసెఫ్ నిర్మించిన రోస్లిన్ సీక్రెట్ స్టోరీస్ వెబ్ సిరీస్ జూన్ నెలాఖరులో డిస్నీ హాట్స్టార్లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం.